హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో KPHB నియర్ ఫోరం మాల్ యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న వస్త్రకళ ఉమెన్స్ వేర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వస్త్రకళ ఉమెన్స్ వేర్లో మనకి డిజైనర్ కలెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్సెస్ చూద్దాం మేడం. మనం డ్రెస్సెస్ అండ్ హాఫ్ సారీస్ అండ్ కుర్తీస్ అన్ని కూడా ఉన్నాయి. చూద్దాం, ఒక్కొక్క వెరైటీ చూద్దాం. ఓకే, ఫస్ట్ వెరైటీ ఫైన్. ఇప్పుడు మనం ఫ్రాక్ చూస్తున్నాం మేడం. ఫ్రాక్ మోడల్. యా, ఓకే. ఇది వచ్చేసి బ్లూ కలర్ ఫ్రాక్ మేడం. ఫుల్ కలీస్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఇలా కలీస్ మోడల్. యా, టోటల్ కూడా డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది. ఈ దాంట్లో టోటల్ పల్స్ వర్క్ వచ్చింది అండ్ టోటల్ మనకి వర్క్ వచ్చింది అండ్ స్టోన్స్ ఇచ్చారు దీంట్లో. డిఫరెంట్ వెరైటీ మేడం. మనకి ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది కదండి టోటల్ కింద బాటమ్ పార్ట్ అంతా కూడా. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్స్ వర్క్ తో పాటు అక్కడక్కడ మనకి సురాస్కి స్టోన్స్ అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు దీంట్లో. ఈ నెక్ కూడా మనకి బోట్ నెక్ మోడల్. yes, ఇంటర్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ ఉన్నాయండి లోపల. ఎలిగెంట్ కనిపిస్తుంది. ఓకే, లోపల ఉన్న ఇంకొక లేయర్ ఏదైతే ఉందో అది సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి లేయర్ అండి. సో దాని లోపల నుంచి ఏంటంటే ఈ నెట్టెడ్ మెటీరియల్ లోపల నుంచి ఆ సీక్వెన్స్ వర్క్ లో ఉన్నటువంటి షైనింగ్ అనేది ఈ నెక్ పార్ట్ మొత్తం కూడా బాగా కవర్ అవుతోంది. అలాగే ఇదంతా చూసినట్లయితే మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ తో కలీజ్ మోడల్ ఇచ్చారు. లెంతీగా వచ్చింది ఫ్రాక్ మోడల్ కాబట్టి టోటల్ అంతా కూడా కింద వరకు ఫ్లోర్ లెంత్ ఇచ్చారు అనమాట. దీనికి లోపల లేయర్ దామన్ పార్ట్ వచ్చేసి ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి ఒక 5 to 6 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. ఇది లోపల లేయర్లో ఉంటుందండి. ఈ బోర్డర్ అనేది ఈ పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో నుంచి మనకి ఇలా షైనింగ్ లుక్ కనిపిస్తుంది. అలాగే కింద కూడా మనకి జిగ్జాగ్ లైన్ టైప్లో డిజైన్ ఇచ్చారు సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో. ఫ్రంట్ కూడా చూసినట్లయితే మనకి మొత్తం క్రీమ్ కలర్ ఉంది కదా, బ్యాక్ కూడా సీక్వెన్స్ వర్క్తో మనకి షైనింగ్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. దీనికి బాటమ్ అంచుని సేమ్ సెల్ఫ్ లో ఇచ్చినాడు మేడం. ఇది బ్లూ కలర్ బాటమ్ ఇచ్చిండు అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకు ఆఫ్ వైట్ ఇచ్చినాడు మేడం. అంటే హ్యాండ్స్ ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ ఎట్లాగో 3/4 వస్తుంది. చాలా బాగుంటాయి మేడం. ఓకే, చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. బోటమ్ వచ్చేసి మనకి టోటల్ గా బ్లూ కలర్ కాంబినేషన్ బోటమ్. దీనికి చున్నీ చూద్దాం. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ కూడా హ్యాంగ్ అయ్యే పార్ట్ లో సిల్వర్ కలర్ బోర్డర్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. అంటే 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే స్మాల్ సైజ్ లో వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంతండి? ఇది 5990 అండి. 5990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్ చాలా నడుస్తుంది మేడం. ఓకే, అదే చూద్దాం మనం. ఇదంతా ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్. యా, ఇదంతా కూడా మా ఇనోస్ ప్రొడక్షన్ మేడం. ఇది ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం కిందకి లెంతీగా ఇచ్చారు. తర్వాత కొంచెం షార్ట్ సైజ్, ఫ్రంట్ లుక్ వచ్చేసరికి షార్ట్ సైజ్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఈ గ్రీన్ కలర్ ప్లెయిన్ అంతా కూడా మనకి ప్రిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది ప్లెయిన్ లోనే. అంటే నెక్ పార్ట్ అనేది చాలా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. దీని చుట్టూ ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అది కూడా మనకి వెల్వెట్ మెటీరియల్. ఫ్రంట్ ఎట్లా అయితే మనకి డిజైన్ వచ్చిందో సేమ్ బ్యాక్ కూడా ఈ ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ నే యూస్ చేశారు నెక్ పార్ట్ అనేది క్లియర్ గా కనిపించడం కోసం. అలాగే హ్యాంగింగ్ బాల్స్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. టోటల్ డ్రెస్ మొత్తం కూడా మనకి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ గ్రేప్ కలర్ అనేది. ఇది మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. స్మాల్ సైజ్లో కలీజ్ ఉంటుంది. అలాగే కింద దామన్ పార్ట్ చూసినట్లయితే పైన నెక్ పార్ట్లో ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఇచ్చారో అదే డిజైన్ని మనకు ఒక స్మాల్ సైజ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ డ్రెస్ ఏంటంటే వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అంతా కూడా కొంచెం లెంతీగా కిందకు ఉంటుంది. ఫ్రంట్ మాత్రం మనకి కొంచెం షార్ట్ సైజ్లో ఇట్లా ఈ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. దీనికి బాటమ్ ఎలా ఇచ్చారు? సేమ్ సెల్ఫ్ కలర్ లో ఇచ్చినారు మేడం. గ్రేప్ ఏంటంటే యాక్చువల్ గా వేసుకోరు ఎవరు కూడా బాటమ్, ఎందుకంటే ఇది ఫ్యాషన్ అలాగా. అంటే ఫ్లోర్ కానీ దీనికి కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి మనం బాటమ్ ఇచ్చినాం. ఓకే, బాటమ్ గ్రేప్ కలర్. చున్నీ ఇది వచ్చేసి చున్నీ అండి. గ్రేప్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ 4 సైడ్స్ కూడా మనకి ఇట్లా బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 4890 అండి. ఇది 4890 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ సారీ చూద్దాం మేడం. క్రిస్మస్ ఉంది నెక్స్ట్. కొంచెం ట్రెడిషనల్ గా వెళ్దాం మనం. టోటల్ కూడా మా ఇనోస్ ప్రొడక్షన్. మా దగ్గర ఒక 8 నంబర్స్ డిజైనర్స్ ఉన్నారు. మా వర్క్ స్టేషన్ ఉంది, ఓన్ వర్క్ స్టేషన్ కాబట్టి కొంచెం డిఫరెంట్ అనమాట. మా షాప్ లో ప్రైస్ గిట్లా చాలా రీజనబుల్ ఉంటుంది. మార్కెట్ కంటే మనం చూసుకుంటే 70% రియల్ గా తక్కువ ఉంటుంది మేడం మా దగ్గర. అంటే హోల్సేల్ షాప్ అనమాట. సింగిల్ పీస్ తీసుకున్నా కానీ మనకు హోల్సేల్ ప్రైస్ లో వస్తుంది. ఇప్పుడు మనం హాఫ్ సారీ చూస్తున్నాము. ఇది టోటల్ గా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్. ఇది మైక్రో వెల్వెట్ అని. మైక్రో వెల్వెట్. ఓకే,
అంటే లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ మేడం. అండ్ దీంట్లో కలీస్ కూడా ఇంత హెవీ వర్క్ ఉంది కదా, ఎలా ఎక్కడ కూడా హ్యాంగ్ కాదు, మనం పెట్టినట్లే ఉంటది, అతుకు పెట్టినట్లే ఉంటది. వేసుకున్న తర్వాత ఇట్లా చాలా నీట్ గా ఉంటుంది మేడం. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఒక బోర్డర్ స్టైల్ ఆఫ్ పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్ తో డిజైన్ చేసి ఇక్కడ మనకి వేరియేషన్ కోసం గోల్డ్ కలర్ చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. అలాగే దీంట్లో తీసుకున్నటువంటి కలీజ్ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ కలీజ్ ఇచ్చారు, కానీ ప్రతి ఒక్క కలీజ్ మొత్తం కూడా ఫిల్ అయ్యే విధంగా మనకి దీంట్లో డిజైన్ వచ్చింది. ఇది మనం బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా హెవీగా గ్రాండ్గా డిజైన్ చేశారు కాబట్టి. ప్రతి ఒక్క దాంట్లో పర్ల్ వర్క్, కుందన్ వర్క్, పిటాయి వర్క్ అండ్ సాఫ్ట్ నక్కీ వర్క్, ఆల్ మెటీరియల్స్ దీంట్లో మనకి యాడ్ చేశారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా సురాజ్కి స్టోన్స్తో ఉన్నటువంటి కుందన్ని సింగిల్ ఫ్లవర్ టైప్ ఆఫ్ కుందన్ కూడా యాడ్ అవుతుంది. మొత్తం టోటల్ మనకి ఇలా వస్తుంది. కింద దామన్ పార్ట్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి. పైన బెల్ట్ పార్ట్లో ఉన్న బోర్డర్, తర్వాత ఇక్కడ కూడా హెవీగా కొంచెం లెంతీగా ఉన్న బోర్డర్ తీసుకుని పర్ల్ వర్క్ అండ్ ఇక్కడంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. ఇది టోటల్ గా మనకి స్కర్ట్ పార్ట్ మైక్రో వెల్వెట్ మెటీరియల్ అన్నమాట. దీనికి ఓనియన్ బ్లౌజ్ మరి ఎలా ఇచ్చారు? చూపిస్తాను మేడం. బ్లౌజ్ కి ఇట్లా ఫుల్ హెవీ అండి. ఓకే, ఇలాగా షిమ్మర్ లో ఫుల్ హెవీ ఇచ్చినాడు. ఈ వర్క్ మనం మగం వర్క్ చేయించాలంటే ఆల్మోస్ట్ 2,000 to 3,000 ఈజీగా తీసుకుంటారండి, మనకి ఓన్లీ బ్లౌజ్ పార్ట్కి మాత్రమే. ఇది మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ పైన సాఫ్ట్ నక్కీ అండ్ పిటాయి వర్క్తో ఇచ్చారు. మధ్యలో మాత్రం మనకి బ్లూ కలర్ అండ్ పర్ల్స్ ఇచ్చారు. ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ ఫుల్ ఉందో అలాగే బ్యాక్ కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా టోటల్ గ్రాండ్గా మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి కొంచెం లాంగ్ హ్యాండ్సే తీసుకున్నారు, అంటే 3/4 అలాగే ఫుల్ స్లీవ్స్ కాకుండా మరీ షార్ట్ కాకుండా మీడియం రేంజ్లో తీసుకుని బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనికి ఓని ఎలా వచ్చిందో చూద్దాం. ప్యూర్ షిఫాన్ అండి, ఇది 100% షిఫాన్ అన్నమాట. లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన అంతా కూడా 1 side బోర్డర్ అండి ఇది. అవునండి, కింద దామన్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని హెవీగా ఉన్న బోర్డర్ ని మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చారు. అలాగే బెల్ట్ పార్ట్ లో ఈ బోర్డర్ ఉంది కదండి, ఆ సేమ్ ఈ బోర్డర్ ని మనకి 4 sides కూడా కవర్ చేశారు. బ్లూ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం కూడా జ్యువెలరీ టైప్ ఆఫ్ వర్క్ వచ్చేసరికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ 9,290 అండి. ఇది 9,290 రూపీస్ కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వస్త్రకళ ఉమెన్స్ వేర్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ డ్రెస్ చూద్దాం మేడం. మనం ఒకటి మంచి సెల్ఫ్ కలర్ లో మంచి కలర్ అన్నమాట, చాలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో గ్రాండ్ డ్రెస్. yes మేడం. లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ అండి. ఇది మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి నెక్లెస్, హెవీ నెక్లెస్ వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా నాట్, ఒక పెండెంట్ పెడితే ఏదైతే మోడల్ కొంచెం ఒక లేయర్ టైప్ లో కనిపిస్తుందో అదే టైప్ లో ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ కలర్ తోనే మనకి నెక్ పార్ట్ అండ్ షోల్డర్స్ లో కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. చాలా గ్రాండ్ గా ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు. చాలా అంటే గోల్డ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది వేసుకుంటే నెక్లెస్ వేసుకున్నట్లే అన్నమాట. గోల్డ్ నెక్లెస్ ఆ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి చిప్ వర్క్ అంటారు కదండి, ఆ టైప్ ఆఫ్ చికెన్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ కాటన్ థ్రెడ్ తో డిజైన్ వచ్చింది, ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఎందుకంటే సెల్ఫ్ కలర్ ఇచ్చారు, ఇది హైలైట్ అవ్వాలంటే ఇక్కడ సెల్ఫ్ కలర్ ఇస్తేనే మనకి కాంట్రాస్ట్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. బెల్ట్ మోడల్లో మాత్రం చిన్న ఒక గోట్ వర్క్ మాత్రమే యాడ్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్, 0 size నెట్ మెటీరియల్ తీసుకుని మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. కింద మళ్ళీ దామన్లో మనకి 2 వేరియేషన్స్తో బోర్డర్ అండి. పైన ఏదైతే షోల్డర్ పార్ట్లో గోల్డ్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్ ఉందో ఇక్కడ కూడా మనకి బోర్డర్లో అలాగే ఇచ్చారు. ఒకటి గోల్డ్ కలర్ బోర్డర్, ఒకటి సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారనమాట. టోటల్గా మనకి టాప్ పార్ట్ ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. ఇది సాటిన్ బాటమ్ అండి, సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బాటమ్. చున్నీ కూడా సెల్ఫ్ కలర్ అండి, సెల్ఫ్ కలర్ అంటే 0 size నెటెడ్ ఫ్యాబ్రికే చిన్నగా మనకి గోట్ వర్క్ లాగా చిన్న ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 5,190 అండి. మన వ్యూవర్స్ అందరికి ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తారా? JNT to హైటెక్ సిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి KS బేకర్స్ అపోజిట్ అన్నమాట. KS బేకర్స్ ఆపోజిట్ JNT to హైటెక్ సిటీ రోడ్ లో యాక్సిస్ బ్యాంక్ అపోజిట్ అండి. పక్కనే మనకి ఫోరం మాల్ ఉంది. ఓకే, నియర్ ఫారం మాల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే ఇప్పుడు ఒకటి ఫ్రాక్ చూద్దాం మేడం. డిజైనర్ కాన్సెప్ట్, టోటల్ కూడా మనకి సాటిన్ లో ఇచ్చినారు మేడం. మంచి షైనింగ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అంటేనే మంచి ఎంత రిచ్ పార్టీ అయినా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సాఫ్ట్ మెటీరియల్. దీనికి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి టోటల్ గా కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి నెక్ పార్ట్ డిజైన్ చేశారు. అండ్ దీని గేరా వచ్చేసి మేడం 9 meters గేరా ఉంటుంది. చాలా ఉందండి. ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. లోపల షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇవ్వడం వల్ల ఈ నెటెడ్ లోపల నుంచి షిమ్మర్ అనేది మనకి క్లియర్ గా మెన్షన్ అవుతుంది. అంతే మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది. ఇది హై
నెక్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బిగ్ సైజ్ స్టోన్స్, అలాగే కుందన్స్, తర్వాత వచ్చేసరికి మనకి స్ప్రింగ్ వర్క్ అంతా కూడా యాడ్ అవుతుంది. దాంతోపాటు థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఒక లేయర్స్ లాగా చూడండి, ఇది మనకి ఒక ఫ్లవర్ని పెడితే ఎట్లాంటి లుక్ అయితే వస్తుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్. పైన కింద కూడా మనకి ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్స్ యూస్ చేశారు. చాలా స్టైలిష్గా అండ్ పార్టీ వేర్ లుక్ కనిపిస్తుంది ఈ టాప్లో. మిగిలిన పార్ట్ మొత్తం కూడా సాటిన్ అండి, ఇది అవును మేడం, సాటిన్ ఫ్యాబ్రిక్. కింద వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి అంబ్రిల్లా కట్ ఉంటుంది కాబట్టి ఫుల్ ఫ్రాక్ లాగా హెవీగా కనిపిస్తుంది. బ్యాక్ అంతా నెట్టెడా? దీనికి బాటమ్ ఇది వచ్చే సెల్ఫ్ బాటమ్ అండి. ఓకే, పింక్ కలర్. చున్నీ ఎలా ఇచ్చారు? ఇది వచ్చే చున్నీ అండి, నెట్ చున్నీ ఇచ్చారు, పింక్ కలర్. అలాగే 4 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ టాప్ కాస్ట్ 6790 అండి. ఇది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 6790 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు హాఫ్ సారీ మెటీరియల్ చూద్దాం మేడం. హాఫ్ సారీ మెటీరియల్, ఓకే, గ్రీన్ అండ్ రెడ్ సెమీ స్టిచ్ అన్నమాట. ఇది మనం స్టిచ్ చేయించుకోవాలి మేడం. దీని గేరా వచ్చేసి మేడం మనకంటే ఇది అసికలి అంటారు మేడం, అంటే చెప్పడానికి అసికలి, కానీ 180 కలీస్ ఉన్నాయి దీనికి. దీంట్లోనా చిన్న చిన్న కలీస్? టోటల్ కూడా కలీస్ అండి ఇవి. దీని గేరా వచ్చేసి మనకు ఉంటుండొచ్చు మేడం ఒక 25 మీటర్స్ ఉంది. ఇది వెయిట్ ఉండదు, చాలా క్యూట్ గా ఉంటుంది మేడం. వేసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తారు. టోటల్ గా నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. స్మాల్ సైజ్ లో చాలా స్మాల్ సైజ్ కలీస్ తీసుకున్నారు. ఇదంతా కూడా ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కి మనకి బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఇదంతా కూడా పిటాయి వర్క్ మోడల్ ఉంటుంది. తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీగా మల్టీ కలర్ కాంబినేషన్ గా అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి యాంటిక్ కలర్ కాంబినేషన్ తో మనకి హెవీగా లేస్ బోర్డర్ ఇచ్చారనమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంది. దీని లోపల ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేశారు. ఇది బనారసి జార్జెట్. ఈ డిజైన్ అనేది ఈ నెట్టెడ్ లో నుంచి ఇట్లా కొంచెం కనిపించినట్టుగా షైనింగ్ కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఇది బ్లౌజ్ మేడం. ఇది మనకి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చినాడు. చిన్న గోటా పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం. ఓకే, బెల్ట్ పార్ట్ లో ఉన్న డిజైన్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. అలాగే నెక్ పార్ట్ కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ పిటాయి వర్క్ తో చాలా హెవీగా డిజైన్ చేశారండి. ఇది బ్యాక్ నెక్ కన్నా కూడా ఫ్రంట్ నెక్ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. దీనికి ఓని ఇది ఓని అండి, కాంట్రాస్ట్ లో ఇచ్చారు. కాంట్రాస్ట్ నెట్టెడేనా? నెట్టెడ్ ఫ్యాబ్రిక్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లస్ ట్రెడిషనల్ కలర్స్ కూడా. ఇక్కడ చూసినట్లయితే బోర్డర్స్ మనం ఇంతకు ముందు బెల్ట్ పార్ట్ లో ఏ బోర్డర్స్ అయితే చూసామో అవే బోర్డర్స్ ని 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఇచ్చేసారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 6990 అండి. చాలా రీజనబుల్ ప్రైస్ మేడం. మాది హోల్సేల్ అండి, హోల్సేల్, అందుకని చాలా రీజనబుల్ ప్రైస్. ఓకే, 6990 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డిజైనర్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఫుల్ మనం పార్టీ వేర్ చూసాం మేడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ కి ఏంటంటే ఎక్కువ హెవీ వాళ్ళు లైక్ చేస్తారు మేడం, దానికోసం అనేసి అది చూద్దాం ఒకసారి. ప్లస్ డార్క్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది డార్క్ కలర్ లో ఉన్నటువంటి పార్టీ వేర్ కలెక్షన్, టోటల్ పార్టీ వేర్ కలెక్షన్, మంచి షైనింగ్ లుక్. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అండి. నెక్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ వర్క్ మోడల్లోనే, అంటే బీడ్ వర్క్ అండ్ కుందన్స్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారనమాట. ఒక కుందన్ అలాగే స్ప్రింగ్ వర్క్ తో మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. నెక్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్, అది కూడా రెగ్యులర్ గా తీసుకునేటట్లు మనకి గోల్డ్ కలర్ కాకుండా యాంటిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ కూడా టచ్ చేశారు. ఇది మనకి టోటల్ గా షోల్డర్ పార్ట్ వస్తుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ గా మనకి డిజైన్ ఉన్న హ్యాండ్స్ ఇచ్చారండి. ఫుల్ డిజైన్ ఇచ్చారు, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టోటల్ డిజైన్ వస్తుంది. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా కలీజ్ మోడల్ ఉంటుంది. ఈ కలీజ్ లో అంతా కూడా స్టెప్ బై స్టెప్ వచ్చే విధంగా ఒకటే టైప్ ఆఫ్ బుటీని మొత్తం కూడా కవర్ చేశారు. అది కూడా చాలా దగ్గరగా ఇచ్చారు, గ్రాండ్ గా ఉంటుంది ఫుల్. ఇది మనకి టోటల్ గా 2-3 లేయర్స్ వస్తుందండి, 3 లేయర్స్. ఇది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తూనే మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ని ఇచ్చారు. లోపల నార్మల్గా ఇంకొక ఇన్నర్ పార్ట్ కూడా ఉంటుంది. అంటే టోటల్గా మనకి 3 లేయర్స్ అనమాట. టోటల్గా టాప్ మనకి ఇలా ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్, దట్ టు డార్క్ కలర్ కాంబినేషన్. దీనికి బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి బాటమ్ అంటే క్రేప్ బాటమ్ ఇచ్చినాడు. సేమ్ కలర్ కాంబినేషన్, చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఓనీ చూద్దాం, చిన్నగా ఇచ్చారు, సింపుల్. ప్లస్ ఎందుకంటే డిజైన్ అనేది ఎలివేట్ అవ్వాలంటే పెద్ద లెంతీగా ఉన్న ఓనీ ఇస్తే మొత్తం కవర్ అయిపోతుంది, డ్రెస్ ఖరాబ్. అవును. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది మేడం 9290 అండి. 9290 రూపీస్కి అవైలబుల్ ఉంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయండి. హెవీ వర్క్ వచ్చింది, చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది.
నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్ అండి ఇది. ఓకే, ఫ్లోరల్ ప్రింట్ Yes, డ్రెస్సా? డ్రెస్ అండి ఇది. ఓకే, ఫ్లోరల్ ప్రింట్తో గ్రీన్, బ్లూ అండ్ లైట్ ఎల్లో షేడ్తో లీఫ్ వర్క్తో ఉన్నటువంటి ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి మెటీరియల్ ఇది. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. ఇది కాలర్ నెక్ మోడల్. బ్యాక్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా నెక్ ఒక రౌండ్ డ్రాప్ టైప్లో డిజైన్ చేసి ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి డిజైనర్ మెటీరియల్ యూస్ చేశారు. గ్రీన్ కలర్ అనేది మనకి నెక్ పార్ట్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇదంతా కూడా నెక్ పార్ట్ ఇచ్చేసి మధ్యలో బటన్స్ దగ్గర వచ్చేసరికి గోట్ వర్క్ లాగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. సైడ్స్ కూడా మనకి సేమ్ ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే ఒకటి ఫ్లోరల్ ప్రింట్, ఇంకొకటి వచ్చేసరికి చిన్న కడ్డీ బోర్డర్ టైప్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్. ఇక్కడ కలీజ్ కూడా చూసినట్లయితే ఎక్కువ లెంత్ రావడం కోసం స్మాల్ సైజ్లో చాలా స్మాల్ సైజ్ కలీజ్ తీసుకున్నారు. టోటల్గా ఇక్కడ క్రీమ్ కలర్ బేస్ మీద గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్, గోల్డ్ అలాగే ఫ్లోరల్ ప్రింట్, మళ్ళీ అగైన్ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ ఒక 5 ఇంచెస్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కొంచెం వేరియేషన్ అండ్ డిఫరెంట్గా కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ టైప్ ఆఫ్ టాప్స్ అంటే డ్రెస్సెస్ బాగుంటాయి అనమాట, ఈ టైప్ ఆఫ్ డిజైన్స్తో. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ గ్రీన్ కలర్, అంటే పైన నెక్ పార్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ బాటమ్ ఇచ్చేసి యాంకిల్ దగ్గర వచ్చేసరికి కొంచెం చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. దీనికి చున్నీ ఇది చున్నీ మేడం, గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. 4 సైడ్స్ వచ్చిందండి బోర్డర్. 4 సైడ్ ఉంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ మనకి ఈ చున్నీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ 5290 అండి. ఇది 5290 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. కుర్తి చూద్దాం మేడం, ఎందుకంటే ఇప్పటివరకు డ్రెస్ చూసినాం మనం, హాఫ్ సారీస్ చూసాము, ఇప్పుడు కుర్తి చూద్దాం మేడం. కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ అంటే ఓన్లీ టాప్స్. ఎస్ అంటే మన దగ్గర లెగ్గిన్స్ కూడా ఉంటాయి, జెగ్గిన్స్ ఉంటాయి, అన్ని కూడా ఉన్నాయి. మిక్స్ అండ్ మ్యాచ్ ఫుల్ ఉంది మన దగ్గర. జస్ట్ ఫర్ చూపించాలనేసి నేను చూపిస్తున్నాను. ఓకే, ఇది టోటల్ గా మనకి పార్టీ వేర్ లుక్కే వచ్చింది. మొత్తం కూడా ఇక్కడ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్, ఇక్కడ అంతా కూడా మనకి 3 సైడ్స్ కూడా వెల్వెట్ మెటీరియల్ తో ఫ్లవర్ డిజైన్, బ్లాక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది బాగా హైలైట్ చేశారు నెక్ పార్ట్ అంతా కూడా. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ తో సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. మళ్ళీ 2 సైడ్స్ చూసినట్లయితే కనుక 1 సైడ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ప్రిల్స్ టైప్, ఇంకొక సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ ఆ డిజైన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సన్నటి ప్రిల్స్ టైప్ డిజైన్ కూడా కనిపిస్తుంది. అంటే కొంచెం ఫ్రాక్ మోడల్ గా కొంచెం లెంతీగా వచ్చే విధంగా ఇచ్చారు. కట్ స్టైల్ ఇచ్చారు అన్నమాట. బ్యాక్ కూడా అలాగే వస్తుంది. బ్యాక్ కూడా కట్ ఉంటుందా? లేదు, ప్రిల్స్ ఇచ్చినారు. ఓకే, ప్రిల్స్ మోడల్. ఈ 1 సైడ్ చూసినట్లయితే మొత్తం కూడా డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారండి. ఇక్కడంతా కూడా ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ 1 సైడ్ చూపించారు. అంటే ఇది బాగా హైలైట్ అవ్వడం కోసం. బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఇది మొత్తం కూడా మనకి ఇట్లా లెంతీగా వచ్చే విధంగా ఇక్కడ వరకు ఫిట్టింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి కొంచెం గేర్ వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 1190 అండి, అంతే. 1190 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. ఏ కలర్ లెగ్గిన్స్ వేసుకున్నా కూడా చక్కగా సూట్ అవుతుందండి. ఆరెంజ్ కలర్, గ్రీన్, డార్క్ మెహందీ గ్రీన్ కలర్, ఏ కలర్ వేసుకున్నా కూడా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. మేడం. టాప్ ఓకే, కూడా లేస్ టోటల్ కూడా. ఓకే, లోపల వచ్చేసి ఇన్నర్ కొంచెం వేరేగా ఇచ్చినాడు, ఇస్తే అది ఎలిగెంట్ అవుతుంది మేడం. అంటే నెట్ పైనే టోటల్ డిజైన్ పింక్ కలర్ ఇన్నర్ పార్ట్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి లేస్ మోడల్ ఉంటుందండి. నెట్ పైనే కొంచెం మనకంటే కనిపించడానికి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చినాడు మేడం. ఓకే, ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. మొత్తం పింక్ అండ్ ఎల్లో కలర్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఉంటుంది. పైన వచ్చేసరికి చిన్న కాలర్ నెక్ ఇచ్చారు పింక్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ తో. తర్వాత బటన్స్ 3 బటన్స్ కూడా యూస్ చేశారు. ఈ బటన్స్ కూడా మనకి చూసినట్లయితే సురాజ్కి స్టోన్స్ తో మంచి షైనింగ్ ఉన్నటువంటి స్టైలిష్ బటన్స్ తీసుకున్నారు. ఇది మనకి స్ట్రైట్ కట్ మోడల్ వస్తుందండి. పింక్ కలర్ కాంబినేషన్ తో సైడ్స్ అనేది బాగా ఎలివేట్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా చాలా స్టైలిష్ గా మనకి ఫ్యాబ్రిక్ తోనే స్టైలిష్ గా ఇచ్చారనమాట. అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో లైన్స్ వైజ్ గా, అది కూడా ఒకటి కలర్ కాంబినేషన్ తో. ఫ్రంట్ ఎలా అయితే ఉందో మనకి బ్యాక్ కూడా సేమ్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి 1690 రూపీస్ అండి. 1690 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. పింక్ కలర్ లెగిన్స్ వేస్తే కనుక చాలా బాగుంటుందండి. దీనికి మీకు వస్త్రకళ ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయండి? మేడం, ఇది జస్ట్ మనకి ఏంటంటే మేడం
రన్నింగ్ లో చూద్దాం ఎలా ఉంటుంది, రిటైల్ లో వస్తే ఎలా ఉంటుంది అని చేసింది. ఎందుకంటే మేము హోల్సేల్ చేస్తాం. అంటే ఓన్లీ వన్ స్టోర్ ఒకటే స్టోర్. అడ్రస్ ఒకసారి మన వ్యూవర్స్ అందరికి మెన్షన్ చేస్తారా? ఇది వచ్చేసి జేఎన్టీ రోడ్, హైటెక్ సిటీ టు జేఎన్టీ రోడ్ అండి. ఇది వచ్చేసి నియర్ ఫోరం మాల్ అండ్ కేఎస్ బేకర్స్ అపోజిట్ అన్నమాట. యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్ కూడా వస్తుంది. మేడం ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఫ్రాక్ చూద్దాం మేడం, మనం బేజ్ కలర్ లో చాలా డీసెంట్. అంటే ఇది టోటల్ డ్రెస్సా? ఫుల్ డ్రెస్, 3 పీసెస్ ఉంటాయి, కానీ ఇది ఫ్రాక్ అండి. ఇది డ్రెస్ అంటే మోడల్ మాత్రం ఫ్రాక్ మోడల్, కానీ టోటల్ సూట్ టైప్ ఆఫ్ మోడల్ అండి. ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది. పైన వచ్చేసరికి చోకర్ నెక్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుందన్నమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. ఇది స్టైలిష్ లుక్ కనిపిస్తుంది. సో ఇక్కడంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఆల్రెడీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి డిజైన్ ఉంటుంది. దానిపైన వచ్చేసరికి బెల్ట్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండే విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ యూస్ చేసి అక్కడక్కడ మనకి వీట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ కూడా యూస్ చేశారు. రెండు వైపులా కూడా ఈవెన్గా వచ్చేటట్లుగా మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. బెల్ట్ పార్ట్ అంతా కూడా కట్ వర్క్ మోడల్లో. మిగిలిన పార్ట్ మొత్తం కూడా కలీజ్ ఉంటుంది, చిన్న చిన్న కలీజ్ ఇచ్చారు. దీని లోపల నుంచి మనకు ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, ఇది జార్జెట్ అండి, బనారస్ జార్జెట్ మెటీరియల్. దానిపైన గోల్డ్ కలర్ తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ లైనింగ్ కూడా ఇచ్చినారండి. మొత్తం 3 లేయర్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు, ఇన్నర్ పార్ట్ లో ఇచ్చారు. ఎందుకంటే ఈ లేయర్ అనేది దీనిపైన వచ్చిన తర్వాత మనకి 3 లేయర్స్ ఉంటుంది కదా, దాని లోపల నుంచి ఇట్లా మనకి షైనింగ్ అనేది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి డిజైన్ కూడా చక్కగా మెన్షన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా గోల్డ్ కలర్ తోనే మనకి ఒక పైపింగ్ స్టైల్లో డిజైన్ వచ్చింది. ఫ్రంట్ ఇలా ఉంది కదా, బ్యాక్ కూడా మనకి కొంచెం డిజైన్ అనేది కనిపిస్తుంది. పైన వరకు కూడా నెక్ పార్ట్ ఇచ్చారు, బనారస్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. అలాగే మొత్తం కూడా స్టోన్స్ ఉన్నటువంటి బోర్డర్స్ యాడ్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాము. సెల్ఫ్ బాటమ్ ఇచ్చినారండి. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయండి పార్టీ వేర్ కలెక్షన్స్లో. ఇది టోటల్గా మనకి సేమ్ కలర్ ఉంటుంది. లెగ్గిన్స్, చున్నీ కూడా సేమ్ కలరే ఇచ్చారు, కాకపోతే 2 సైడ్స్ మనకి బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఉంటాయి, మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్లీవ్లెస్ కూడా ఇప్పుడు స్టైల్ కాబట్టి అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3890 అండి. ఇది 3890 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. ఓకే మోహన్ గారు, వస్త్రకళ ఉమెన్స్ వేర్లో ఉన్న ఆల్ కలెక్షన్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, వస్త్రకళ ఉమెన్స్ వేర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కేపీహెచ్బి నియర్ ఫోరం మాల్, యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న వస్త్రకళ ఉమెన్స్ వేర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.